వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయేటి మూవీ ఏంటంటే 1BR. ఈ మూవీ ఒక సూపర్ అయిన సైకోపాత్ మూవీ అండి. ఈ మూవీ చూసిన తర్వాత ఎవరికి వాళ్ళ ఫ్యామిలీని వదిలి సపరేట్ గా ఉండాలి అని అస్సలు అనిపించదు. అండ్ అట్ట కాకుండా ఎవరైనా ఫ్రీడమ్ అన్నట్టు నేను చాలా జాలీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు కదా తనిగా ఉండి, వాళ్ళకు కూడా ఈ మూవీ చూసిన తర్వాత అలా అనిపించదు. లేదు నాకు అట్టే అనిపిస్తుంది అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. అప్పుడు మీకున్న ఒపీనియన్ ఖచ్చితంగా మారిపోతుంది. అలా మారిపోతే కింద కామెంట్స్ లో నాకు తెలపండి. లేట్ చేయకుండా మూవీ లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఒక సూపర్ అయిన ఒక సిటీని చూపిస్తా ఉన్నారండి. ఆ సిటీలో ఒక చిన్న ప్లేస్ అన్నమాట. అక్కడున్న జనాలందరూ ఒకరికి ఎవ్వరు బంధువులు కాదు, కానీ చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, ఎవరికి గొడవ లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి వస్తుంది కదా, తానే మన మూవీ హీరోయిన్ అన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు వస్తా ఉందంటే ఒక రూమ్ కోసం రెంట్ కోసం వస్తా ఉందన్నమాట. సో ఇప్పుడు అక్కడ వచ్చి చూస్తే ఒక ప్లేస్ ఉంది. అక్కడికి రాగానే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవుతా ఉంది. అక్కడ ఒక అతను ఉన్నాడు కదా, తనే హీరో. ఇప్పుడు మన హీరో ఏమంటున్నాడు అంటే ఇక్కడ అన్ని ఆటోమేటిక్ సిస్టమే అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు లోపలికి వస్తే ఆ ఒక్క రూమ్ కోసం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న అతను ఏమంటున్నాడు అంటే మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అన్నట్టు అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తా ఉంది, లేదు నేను ఒక కొత్త లైఫ్ ని ఎత్తుక్కొని వచ్చాను అన్నట్టు చెప్తా ఉందన్నమాట. ఇప్పుడు నేను అడుగుతున్నాడు, అయితే సరే మీకు ఏమైనా పెట్స్ ఉన్నాయా అన్నట్టు అడిగినప్పుడు లేదు అన్నట్టు చెప్తా ఉందన్నమాట. ఇప్పుడు వెంటనే ఈ అమ్మాయి రూమ్ కి వెళ్ళిపోతా ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఉండేది కూడా ఒక హోటల్ రూమ్ లోనే అండి. సో ఇప్పుడు అమ్మాయి పర్మనెంట్ గా ఒక రూమ్ కోసం వెతుకుతా ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఈ అమ్మాయి చడామడా అని మాట్లాడుతా ఉంది, నాకు నచ్చలేదు మీతో ఉండడం అన్నట్టు అంతా అంటా ఉందన్నమాట. ఎందుకు అలా అంటా ఉందంటే వాళ్ళ నాన్నకు వచ్చి సెకండ్ వైఫ్ ఉండేసరికి ఆ అమ్మాయికి అది నచ్చలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పుకుంటుందంటే నాకు పెట్ అంతా లేదు అన్నట్టు చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఈ అమ్మాయికి ఒక పెట్ ఉంటుందన్నమాట, ఒక క్యాట్. ఇప్పుడు ఇలానే మనం చూపిస్తా ఉన్నారు. నెక్స్ట్ డే ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్తా ఉంది. ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకడు ఉంటాడు. ఈ అమ్మాయితో ఎప్పుడు కొంచెం సొల్లు కార్చుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వెనకాల ఒక అమ్మాయి కూర్చొని ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. ఎప్పుడు మన హీరోయిన్ కొంచెం రిజర్వ్డ్ గా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బోర్డు ఉంది కదా టూలెట్ అన్నట్టు, ఆ బోర్డు ని రిమూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రూమ్ మన హీరోయిన్ కోసం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మన హీరోయిన్ అక్కడ నుంచి చాలా థింగ్స్ ని తీసుకొని వస్తా ఉందండి. సో అలా తీసుకొని వచ్చేటప్పటికి అక్కడ ఉన్నాడు కదా ఎవరైతే హీరో, వాడు వచ్చి ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాడు. నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. హెల్ప్ చేస్తా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నైట్ పార్టీ ఉంది, మీరు కంపల్సరీ రావాలి అనేటప్పటికి ఇప్పుడు హీరోయిన్ ఏం చెప్తా ఉందంటే ఓకే షూర్ నేను వస్తాను అన్నట్టు చెప్పుకుంటుంది అనమాట. ఇప్పుడు ఆ రోజు ఈవినింగ్ ఆ పార్టీకి వెళ్తా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఒక ముసలాం ఉంది. ఇప్పుడు మన హీరోయిన్ కి ఆ ముసలాం ని చాలా నచ్చిపోయింది అనమాట. అక్కడ ఒకడు ఉన్నాడు, వాడిని చూస్తేనే ఈ అమ్మాయికి అస్సలు నచ్చట్లేదు. వాడు ఒక సైకోలా ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి చాలా కోపం వస్తా ఉంది వాడిని చూస్తే, కానీ వాడు మాత్రం ఈ అమ్మాయి తట్టు బాగా చూస్తున్నాడు. అక్కడ చాలా డాక్టర్స్ అలాగా చాలా మంది ఉన్నారనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా ఎవడైతే ఆ సైకో గాడు, వాడు వచ్చి నువ్వు నాకు చాలా నచ్చావు, ఈ బుక్ చదువు ప్లీజ్ చదువు అన్నట్టు ఇస్తా అన్నాడు. కానీ ఆ అమ్మాయి చదవట్లేదు. ఆ బుక్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంది భయపడతా. సో ఇప్పుడు అలా వెళ్ళిపోయిన ఈ అమ్మాయి ఏం చేస్తా ఉందంటే అక్కడ ఉన్న హీరో గాడి దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఆ బామ్మకి ఎవరు లేరా అని అడిగేటప్పుడు ఎందుకు లేరు మనమంతా ఉన్నాంగా అనేటప్పటికి ఇప్పుడు ఈ పిల్లల్లా మనమంతా ఉన్నామా, అంత మంచోళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళంతా అన్నట్టు అనుకుంటా ఉంది. ఇప్పుడు ఆ బామ్మ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి మాట్లాడుతా ఉంది. ఇంకా ఆ రోజు నైట్ అయిపోతా ఉంది. ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉందండి, డిప్రెషన్. సో అందుకని ఆ పిల్ల ఉన్నయి లేనివన్నీ ఆలోచించుకుంటా ఉంటుంది. ఆ రోజు ఆ అమ్మాయికి ఉన్న ఆ టాబ్లెట్స్ కూడా అయిపోవడం వల్ల ఇంకా అమ్మాయి వల్ల ఆ రోజు రాత్రి అక్కడ అస్సలు నిద్రపోలేకుండా ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్న మెడికల్ షాప్ కాల్ చేసి అడుగుతా ఉంది టాబ్లెట్స్ ఉన్నాయా అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చేదానికి 2 days అవుతుంది మ్యామ్ అన్నట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ హీరో గడే వచ్చి హెల్ప్ చేస్తా ఉన్నాడు. హెల్ప్ చేసేసి జాగ్రత్త అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ రోజు రాత్రి అమ్మాయికి నిద్రే రావట్లేదు, ఫుల్ గా శబ్దం. నాన్న బయటకు వచ్చి చూస్తే ఈ బామ్మ అటు ఇటు తిరుగుతా ఉంది, ఎవరు హెల్ప్ లేకుండా. ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఒక బుక్ ఉంది, అదే ఆ సైకో గాడు ఇచ్చిన బుక్. ఇప్పుడు ఆమెను అడిగేటప్పటికి ఇప్పుడు ఆమె చెప్తా ఉంది, వాడేం సైకో కాదమ్మా, వాడు చాలా మంచోడే, కానీ నువ్వు అలా అనుకుంటున్నావు అనేసరికి ఓ అవునా సరే అన్నట్టు చెప్పేసి ఇప్పుడు హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు ఏమవుతా ఉందంటే అక్కడ ఒక లెటర్ వచ్చింది. ఏం లెటర్ అంటే ఇక్కడ పెట్స్ అలో లేదు అని చెప్పున్నాం కదా, మళ్ళీ నువ్వు ఎలా పెట్టుకొని ఉంటావు అన్నట్టు చడామడా అని తిట్టి ఒక లెటర్. అది చదవగానే ఈ పిల్లకి ఏం చేయాలో తెలియట్లేదు. అంటే బయట చూస్తా ఉంది ఎవరు ఆ లెటర్ వేసారా అని. కానీ అక్కడ అందరూ నార్మల్ గానే ఉన్నారు. ఈ అమ్మాయి వీళ్ళే చేశారు పాయింట్అవుట్ చేసేదానికి కూడా లేదన్నమాట. సో ఇప్పుడు వెంటనే అక్కడ ఉన్నాడు కదా హీరో గడు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే ఈ రోజు నైట్ రావచ్చు
గా మళ్ళీ ఇక్కడ పార్టీ ఉంది అనేటప్పటికి ఇప్పుడు ఈ అమ్మాయి ప్రతిరోజు ఇక్కడ పార్టీ అయినా అన్నట్టు అనుకుంటా సరే ట్రై చేస్తాను అన్నట్టు వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తా ఉంది, ఈ రోజు నాకు కంపెనీ ఇస్తావా, నాకు చాలా ఒకలాగా ఉంది అన్నట్టు అనేటప్పటికి సరే వస్తాను, నువ్వు కొత్త ప్లేస్ కదా అందుకని అలా ఫీల్ అవుతున్నావు అనేటప్పటికి ఇప్పుడు ఆ రోజు రాత్రికి వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని వస్తా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తా ఉందన్నమాట, ఇది చాలా సూపర్ గా ఉంది తెలుసా, ఇంత తక్కువ అమౌంట్ కి ఇలాంటి ఒక రూమ్ వస్తుంది అంటే నేనైనా ఇక్కడికి వచ్చేస్తాను అన్నట్టు చెప్తా ఉంది. కానీ మన బాస్ గాడు ఉన్నాడు వాడొక్కడే అన్నట్టు అంతా చెప్తా ఉందన్నమాట. ఆ అమ్మాయి అలా తిట్టేసి తర్వాత ఇంకా తను వెళ్ళిపోతా ఉంది వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మన హీరోయిన్ ఆ రోజు రాత్రి పనుకోని ఉంది, ఫుల్ గా ఒకలాంటి స్మెల్, మాడిపోయిన స్మెల్ వస్తా ఉంది. ఏందని పోయి చూస్తే అక్కడున్న ఓవెన్లు వాళ్ళని పెట్టేసి ఉన్నారు. ఇప్పుడు అది చూడగానే ఆ పిల్ల భయంకరంగా బాధపడతా ఉంటుంది. ఆ టైంలో ఎవడో వచ్చి ఈ పిల్లని నోరంతా కట్టేసి అలానే తరతరాన్ని లాక్కొని వెళ్తాడు. ఇప్పుడు ఈ పిల్ల సైకోగాడు అనుకొని గట్టిగా అరుస్తుంది. లైట్ వేసిన తర్వాత చూస్తే అది ఎవరో కాదు మన హీరో. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే ఈ అమ్మాయిని భయంకరంగా కట్టేసి అమ్మాయికి ఒక ఇంజెక్షన్ వేసేదానికి వెళ్తున్నాడు. ఈ పిల్ల ఎల్లానో ఆ చైర్ లో నుంచి ఎస్కేప్ అయ్యి పరిగించుకుంటా బైక్ వెళ్ళిపోతా ఉంది. బయటికి వెళ్ళి హెల్ప్ అని అడుగుతా వెళ్తా ఉంది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ టైంలో అక్కడ ఒక డాక్టర్ లేడీ ఉంది కదా, తను వచ్చి ఉంటుంది అనమాట. ఏమైంది, ఉండు నేను హెల్ప్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడు ఏమంటుందంటే ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవురా నువ్వు అన్నట్టు చెప్తా ఆమె తీసుకుని ఆ ఇంజెక్షన్ వేస్తా ఉంది. ఇక్కడ చూపిస్తున్నారు ఈ అమ్మాయిని ఒక పెద్ద రూమ్ లో సపరేట్ గా పెట్టేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఫుల్ గా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయికి ఏం అర్థం అవట్లేదు. అక్కడ స్టార్టింగ్ సీన్ లో ఒక అతను వచ్చాడు కదా, వాడు అండ్ హీరో గాడు ఇద్దరు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అయ్యావు అంటే నువ్వు మంచిగా ఉంటావు, లేకపోతే నువ్వు చనిపోతావు అన్నట్టు చెప్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం అర్థం అవట్లేదు, ఏం జరుగుతుందా అన్నట్టు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అక్కడ సైకోగా ఒకడు ఉన్నాడు కదా, వాడిని తీసుకొని వచ్చి వాడికి ఒక కళ్ళు ఉండదు చూపిస్తున్నాడు. వాడు ఈ ప్రాసెస్ అప్పుడు చాలా టార్చర్ చేశాడు, అందుకని వాడు కళ్ళు లోడేసాం, నీకు ఇలాంటిది ఏది వద్దనుకుంటే నువ్వు మంచిగా మేము చెప్పేది నువ్వు అన్నట్టు చెప్తా. హీరో గాడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఈ గోడని ఇట్టే పట్టుకొనే ఉండాలి, మేము దీంట్లో నుంచి అలారం వచ్చేంత వరకు నువ్వు పట్టుకొని ఉండాలి, ఆ అలారం వచ్చేటప్పుడు నువ్వు కొద్దిసేపు ప్రెస్ తీసుకోవచ్చు అన్నట్టు ఒక పొజిషన్ చెప్తున్నాడు. అక్కడ కెమెరా కూడా ఉంది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి కావట్లేదు కానీ ఎట్టో పెట్టుకొని ఉంది. అలారం కొట్టగానే అట్టే రిలాక్స్ అవుతా ఉందన్నమాట. అలారం కొట్టగానే లోపలికి అమ్మాయికి ఫుడ్ ప్యాన్ అంతా వస్తా ఉంది. ఆ అమ్మాయి అదంతా తీసుకునేసి మళ్ళీ నెక్స్ట్ అలారం మోగేటప్పటికి పెట్టుకుంటా ఉంది. ఆల్రెడీ 2 days నిద్ర లేదు, అసలుకి అమ్మాయి డే అంతా అట్టే నిలబడుకుంది. ఇప్పుడు రూమ్ లోకి 1 by 1 గా ఒక్కొక్కరుగా వచ్చి అమ్మాయికి అడ్వైస్ చేస్తున్నారు, ప్లీజ్ నువ్వు చాలా త్వరగా మారిపో, లేకపోతే చాలా కష్టపడాలి అన్నట్టు ఒక్కొక్కరు చెప్తా ఉన్నారనమాట. ఇప్పుడు మన హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అట్టే నిల్చొని ఉందన్నమాట. చాలా నిల్చొని కొద్దిసేపట్లో పడిపోయేసరికి అక్కడున్న హీరో గాడు అండ్ ఇంకొకడు లోపలికి వస్తున్నారు. వచ్చి ఆ అమ్మాయి చేయిని పెట్టి అట్టే ఆ గోడలో సీల కొట్టేస్తా ఉన్నారు. ఆ అమ్మాయి చేయి మూవ్ అవ్వలేనంత ఇదిగా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియట్లేదు, నొప్పి తట్టుకోలేకపోతా ఉంది, ఇంకా అట్టే పట్టుకొని ఉంది. ఆల్రెడీ 2 days నిద్ర లేదు, ఒక 3 days అట్టే నిల్చొని ఉంది. మళ్ళీ ఈ సీల ఇప్పుడు అమ్మాయి నీ వల్ల కుదురుతుంది అన్నట్టు అనుకుంటా కోపంలో చెయ్యి అట్టే పెరికేసి దామని పడిపోతా ఉంది. అక్కడే కళ్ళు తిరిగి ఇప్పుడు ఇంకా 2-3 days ఇంకా అమ్మాయి ఆ రూమ్ లోనే ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు లోపలికి వస్తున్నారు ఆ హీరో అండ్ ఇంకొక అతను. వచ్చి ఏం చెప్తున్నారంటే, అటే యాక్ట్ చేసుకో, నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయిపోయావు అన్నట్టు. ఈ పిల్లకి ఏం అర్థం అవ్వట్లేదు, ఓరి పాపిష్టోళ్ళారా ఏంరా చేస్తున్నారా అని చూస్తే ఇప్పుడు బయటికి తీసుకొని వచ్చి ఆ అమ్మాయి చేతి దెబ్బలకి అన్నిటికీ ఫుల్ గా కట్లన్నీ కట్టేసి అమ్మాయిని బయటికి తీసుకొని వస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చి బయట లోకాన్ని చూస్తా ఉంది, బయట సన్ అంతా చూస్తా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక ట్రూ డిటెక్ట్ ట్రూగా మనం చెప్పేది నిజమా కాదా అనే దాన్ని చెప్పే ఒక మెషిన్ అన్నమాట. దాని దగ్గరికి తీసుకొని వచ్చి అమ్మాయిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, నీకు మా గ్యాంగ్ లో జాయిన్ అయ్యేదానికి ఇష్టమా అన్నట్టు. ఆ అమ్మాయి వచ్చి ఇష్టమే అన్నట్టు చెప్పుకుంటుంది, కానీ దాంట్లో ఏం చూపిస్తుందంటే ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆ అమ్మాయికి అక్కడ ఉన్న ఒక బుక్ ఇచ్చి ఆ అమ్మాయిని పంపిస్తున్నారు. ఈ అమ్మాయిని ఇప్పటికీ ఫుల్ గా అబ్జర్వేషన్ లోనే పెట్టున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న జనాలందరి దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు, అక్కడ ఉన్న జనాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఒక్కొక్కరు డీటెయిల్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారన్నమాట. ఇదే ఆ సెన్సార్ అన్నట్టు ఆయన ఒక రిమోట్ లాగా ఇస్తున్నారు ఆ డోర్ ఓపెన్ అయ్యేదానికి. ఈ అమ్మాయి రోజు చదువుతుంది. యాక్చువల్ గా ఆ బుక్ లో ఏముంటుందంటే, జనాలు కుళ్ళు ఏది లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈక్ష ఏది లేకుండా హ్యాపీగా ఉండాలి, అదే నిజమైన లైఫ్ అన్నట్టు ఆ బుక్ లో వేసి ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమనిపిస్తుందంటే, అవును అదంతా నిజమే కదా అన్నట్టు ఉంటుందన్నమాట. మళ్ళీ అక్కడ ఉన్న ట్రూ డిటెక్టివ్ దగ్గరికి తీసుకొని వస్తున్నారు. దాంట్లో చూస్తే మళ్ళీ ఆ అమ్మాయి చెప్పేది నిజమననే వస్తుంది, ఎందుకంటే అమ్మాయి నాకు ఇంకా ఇష్టం లేదు అన్నట్టు చెప్పుకుంటుంది. కానీ ఆ రోజు ఆ బుక్ ని చదువుతానే ఉంటుంది.
ఉంటుందన్నమాట డే బై డేగా. ఇప్పుడు చదువుతా ఉండేటప్పటికి నువ్వు ఇంకా మారలేదు అన్నట్టు చెప్తా అమ్మాయిని అక్కడ ఉన్న క్లాస్ లో చేర్పేదానికి తీసుకొస్తున్నారు. అది అక్కడ క్లాస్ చెప్పేది ఎవరో కాదు, మన సైకోని. ఇప్పుడు ఈ అమ్మాయి రోజు అక్కడ ఉన్న ఆ బామ్మ దగ్గర అందరి దగ్గర మాట్లాడుతుంది. కొంచెం కొంచెం ఈ అమ్మాయి యాక్టివిటీస్ కూడా చేంజ్ అవడం వల్ల హీరో అండ్ అక్కడ ఉన్న ఇంకొక అతను మళ్ళీ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అమ్మాయి ఏమంటుందంటే నాకు సగం ఇష్టంగా ఉంది, సగం ఇష్టంగా లేదు అన్నట్టు అంటుంది. దాంట్లో కూడా అదే వస్తుంది. ఓకే, ఈ అమ్మాయి చెప్పేది నిజమే అని తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు ఈ పిల్ల షాక్. ఏంటంటే అక్కడ చాలా కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ కిందే ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు వెంటనే మన హీరోయిన్ తిరిగి చూసి ఏమడుగుతుందంటే, సరే ఇక్కడున్న వాళ్ళందరినీ మనం చూస్తున్నాం, మన రూమ్ లో ఒక కెమెరా ఉంది, అయితే మనల్ని ఎవరు చూస్తున్నారు అన్నట్టు అడిగేటప్పటికి వీడేం చెప్తున్నాడంటే అదంతా మనకు అనవసరం, మనకిచ్చిన టాస్కే మనం చెయ్యాలి అన్నట్టు అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఉన్న రూమ్ కి అతను వస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, రా ఈ రోజు ఒక మంచి విషయం జరగబోతుంది మన అపార్ట్మెంట్స్ లో అన్నట్టు చెప్తా తీసుకొని వెళ్తున్నారు. ఆ ముస్లాం దగ్గరికి ఫుల్ గా బలూన్స్ అవి ఇవి ఉండేసరికి అమ్మాయి ఆమెకి పుట్టినరోజేమో అన్నట్టు అనుకుంటా హ్యాపీగా అక్కడే కూర్చొని ఉందన్నమాట. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆమె దగ్గర మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు, నేను తనిగా ఉన్నప్పుడు కూడా మా అమ్మ నాన్న లేరు అన్న బాధ తెలియకుండా నన్ను హ్యాపీగా చూసుకున్నారు అన్నట్టు చెప్పేటప్పటికి ఈ పిల్లకి ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ హీరో ఏం చెప్తున్నాడంటే, ఈమెని చూసుకునేదానికి మనకి ఎక్కువగా సఫిషియెంట్ అయిన ఫండ్ లేదు, సో ఈమెని చంపేయాలి అన్నట్టు. ఇప్పుడు ఈ పిల్లకి అర్థం అవ్వట్లేదు. ఊరే మంచోళ్ళు ఎవరికి హాని చేయకూడదు, ఈక్ష ఉండకూడదు అని ఏంద్ర ఇట్ట చంపేస్తున్నారని చూసేటప్పటికి ఆ ముసలామని అటే చంపేస్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు అలానే చంపే కానీ ఏం చేయాలో తెలియట్లేదు. హీరోయిన్ ఇంకేం మాట్లాడట్లేదు, నోరు మెత్తపట్లేదు, ఇంకట్టే ఆమె వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంది, ఏమైంది, ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి లాస్ట్ ఫైనల్ రౌండ్ ఏంటంటే మళ్ళీ అడుగుతున్నారు. ఆ అమ్మాయి ఓకే నాకు ఈ గ్యాంగ్ లో చేరడం ఓకే అన్నట్టు చెప్పుంటుంది. దాంట్లో కూడా ఓకే అనే వచ్చి ఉంటుంది. ఇప్పుడు బయటికి తీసుకొని వస్తున్నారు. ఆ అమ్మాయిని తీసుకొని రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే అమ్మాయికి ఏదో ఒక టాటో లాగా పెడుతున్నారు. అది అక్కడ ఉన్న జనాలకంతా ఒక టాటో అంట. సో దాన్ని వేస్తున్నారు అనమాట. అలా వేయగానే వేయించుకోగానే హీరో వచ్చి అట్టే హక్ చేసుకుంటున్నారు. నువ్వు కూడా మన గ్యాంగ్ లో ఒక దానివి అయిపోయినావు అన్నట్టు అట్టే కేక్ తీసుకొని వస్తున్నారు, కట్ చేస్తున్నారు. అవంతా చేసేటప్పటికి ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్నాడు కదా ఒక సైకో లాగా, వాడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నారంట. ఏందంటే యాక్చువల్లీ వీడికి ఒక భార్య ఉండేది, తను ఒక క్యాన్సర్ వచ్చి చనిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చెప్తానంటే, వాడు ఫస్ట్ టైం నిన్ను చూడగానే ఏమన్నాడు తెలుసా, నా భార్య లాగే ఉంది కదా అని అన్నాడు. అప్పుడే మేము డిసైడ్ అయ్యాం నిన్ను వచ్చి వాడికి పెళ్లి చేసేయాలని అన్నట్టు చెప్తా. ఇప్పుడు ఈ అమ్మాయిని పంపిస్తున్నారు ఒక రూమ్ లోపలికి. అది ఎవరి రూమో కాదు, ఇన్ని రోజుల అమ్మాయి ఉండేది వచ్చి ఒక టెస్టింగ్ రూమ్ అంట. ఇప్పుడు వీడి రూమ్ లోకి పంపిస్తున్నారు. అక్కడికి వచ్చి చూస్తా ఉంది అక్కడ ఉన్న ఒక ఫోటోలో వాళ్ళ వైఫ్ నంతా. ఇప్పుడు వీడు చెప్తా ఉన్నాడు, నా భార్య ఇలాగా చనిపోయింది క్యాన్సర్ అవడం వల్ల, మేము చాలా హ్యాపీగా ఉన్నాం తెలుసా అన్నట్టు చెప్పేటప్పటికి అక్కడ చూస్తే బయట వాళ్ళ నాన్న, హీరోయిన్ వాళ్ళ నాన్న ఈ అమ్మాయికి దేవుడా ఎటైనా నేను ఇక్కడి నుంచి వెళ్తే చాలరా బాబు అన్నట్టు అనుకుంటా ఉంది. వాళ్ళ నాన్న వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడుతా ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడి తినేసరికి దేవుడా నేను ఎటైనా వెళ్ళిపోవాలి అన్నట్టు లోపల అనుకుంటానే ఉంది. కానీ ఇక్కడ చూస్తే అమ్మాయి బాధగా మాట్లాడేటప్పటికి వెనకాల ఆ హీరో గాడు ఉన్నాడు కదా, వాడు ఆయన్ని చంపేదానికి వస్తున్నాడు. ఇప్పుడు వెంటనే ఈ అమ్మాయి చాలా కోపంగా ఆయన్ని మళ్ళీ ఎక్కువ కోపంగా తిట్టి పంపించేస్తుంది. ఆయన కూడా అది నిజం అనుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మన హీరోయిన్ కున్న ఒక్క హోప్ కూడా పోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. మళ్ళీ అక్కడ టూలెట్ బోర్డు పెట్టున్నారు. అది ఎవరి కోసమో కాదండి, చాలా మంది మళ్ళీ వస్తారనే దానికోసం. కానీ ఈసారి వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండే. అబ్బాయి ఆల్రెడీ చెప్పుంటుంది ఇంత తక్కువకి ఒక ఫ్లాట్ వస్తుందంటే నేనైనా వచ్చేస్తానని. సో ఇప్పుడు మళ్ళీ మన హీరోయిన్ కి జరిగిన అదే ప్రాసెస్, ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం, మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొని ఒక రూమ్ లో పెట్టడం, దాని తర్వాత ఇవన్నీ జరుగుతా ఉంది. ఏందా అంటే వీళ్ళు దారిపోయారు అని ఎవరు ఎత్తుక్కోకూడదు కాబట్టి వీళ్ళు జాబ్ రిజైన్ చేశారన్నట్టు ఒక మెసేజ్, వీళ్ళు ఎవరి గురించి అయినా బ్యాడ్ గా మాట్లాడుంటే వాళ్ళకు ఒక మెసేజ్ పెడతారనమాట. ఇప్పుడు అలానే హీరోయిన్ కి చేస్తుంటారు, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫ్రెండ్ కి చేస్తుంటారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ని ఆ రూమ్ లో పెట్టగానే హీరోయిన్ వచ్చి ప్లీజ్ నువ్వు ఇలా అరవకు, నువ్వు ఇలా అరచావంటే నిన్ను కూడా ఏదైనా చేస్తారు అనేటప్పటికి అక్కడ కెమెరాస్ ఉండేది. మళ్ళీ హీరోయిన్ గమనించి గుర్తొచ్చి గమ్ముగా ఉండు అంటా ఉంది. అంతలోకే వాడు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ అమ్మాయిని, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని అలాగే ఆ చెవులో పొడిచి చెవుని కోసేదానికి వస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఏం చెప్తా ఉందంటే ఈసారి నేను చేస్తాను అన్నట్టు చెప్తుంది. వెంటనే వీడు సూపర్, నువ్వు చాలా ఇంప్రూవ్ అయిపోయావు అన్నట్టు అనేటప్పటికి ఆ అమ్మాయి చెవుని కోసేటప్పటికి ఆ కమ్మని తీసి అట్ట
అట్టే అక్కడ ఉన్న వాడి మెడలో గుచ్చేస్తా ఉంది హీరోయిన్. ఎందుకంటే మన హీరోయిన్ ఇంకా అంత చెడ్డదిగా మారిపోలేదు. గుచ్చేసి అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని గబా పరుచుకుంటా వెళ్తా ఉంది. వాడు చేతిలో ఉన్న ఆ వస్తువులన్నిటిని తీసుకొని అలా వెళ్ళేటప్పటికి అంతలోకే వాడు లేచి గన్ తీసుకొని వచ్చి ఆ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని అట్టే చంపేస్తా ఉన్నాడు. ఇప్పుడు కోపం వచ్చిన మన హీరోయిన్ వాడి దగ్గర ఉన్న ఆ కత్తిని తీసి కసాన అక్కడే వాడిని పొడిచి చంపేస్తా ఉంది. ఇన్ని రోజులు నా పిల్లకి ఉన్న స్ట్రెస్ అంతా తీసుకొని అట్టే తీర్చుకుంటా ఉంది. వాడి చేతిలో ఉన్న గన్ తీసుకొని అక్కడికి వస్తా ఉంది. ఇప్పుడు ఎవడైనా నా ముందరకు వచ్చాడంటే ఎవడని కూడా చూడండి రా, షూట్ చేసేస్తాను అన్నట్టు అంటా ఉంది. సో అలా అనేటప్పటికి ఇక్కడ అందరు చుట్టుముట్టేస్తా ఉన్నారు. అక్కడ హీరో గాడు ఉన్నాడు కదా, వాడు వచ్చి చాలా కన్విన్సింగ్ గా మాట్లాడుతా అన్నాడు. ఈ పిల్ల అంటా ఉంది, నువ్వు హీరోనా, నీ బొందరా అన్నట్టు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంది. అలా పరిగించుకుంటా ఆ పిల్ల ఎస్కేప్ అయ్యే ఆ టైంలో అలాగే ఆ సెన్సార్ డోర్ ఆ అమ్మాయి దగ్గరే ఉంటుందన్నమాట. రిమోట్ ఓపెన్ చేసుకుని వెళ్తా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మాయిని పట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేతిలో ఉన్న గన్నుని అట్టే పెరుక్కుంటా ఉన్నారు. అది ఎవరో కాదు, అక్కడ ఉన్న సైకోగాడు. ఇప్పుడు పెరుక్కొని ఆ అమ్మాయిని షూట్ చేసేదానికి వెళ్తున్నాడు. షూట్ చేసేస్తున్నాడు. అంతే ఆ అమ్మాయి చనిపోయింది అనుకునేటప్పటికి ఆ అమ్మాయిని షూట్ చేయట్లేదు, ఎవడైతే ఆ అమ్మాయిని పట్టుకున్నాడో వాడిని షూట్ చేసి ఆ అమ్మాయిని అట్టే బయటికి పంపించేస్తున్నాడు ఆ డోర్ లోపల నుంచి. ఇప్పుడు వాడి కూడా అలానే లోపల డోర్ ని క్లోజ్ చేసేసుకొని వాడు షూట్ చేసుకొని చనిపోతున్నాడు. ఇంతసేపు హీరో అన్నోడంతా చెడ్డోడుగా అయిపోయి సైకో అన్నోడు అంత మంచోడుగా అయిపోయి ఉన్నాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంది, వాడు నా కోసం ప్రాణం అంతా ఇచ్చాడనని. కానీ ఇంకా తను లోపలికి వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి పరిగించుకుంటా వెళ్తా ఉంది. చాలా దూరం ఇంక వెళ్ళానురా బాబు అనుకునేటప్పటికి తన అట్టే ఆకాశాన్ని చూసి అమ్మయ్య అన్నట్టు ఫీల్ అవుతా ఉంది. ఈ మూవీ చూసేటప్పటికి మనమే దాంట్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ భయంకరమైన ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ కాంపౌండ్ లోపలే ఇంకొక ప్లేస్ లో ఇలాంటి ఇదే లగ్జూరియస్ అనేసి ఉంటుంది. అది ఏందో కాదండి, ఆ బుక్ ఏదైతే ఎవడైతే రాశాడో ఆ ఆథర్కి ఏంటంటే ఇక్కడున్న జనాలందరూ చాలా కుళ్ళుతో ఉన్నారు, అందుకని వాళ్ళు ఎవరు కుళ్ళుతో ఈక్షతో బ్రతకకూడదు, మంచోలుగా బ్రతకాలి అనుకుంటున్నాడు అనమాట. అది మాటలతో మార్చొచ్చు, కానీ ఇలాగా మనమే వాంటెడ్ గా ఎవరిని కష్టపెట్టి చెయ్యకూడదు. ఎందుకంటే ఎవరెవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు కరెక్ట్ అనమాట. ఎవరు అందరికి 100% గా కరెక్ట్ గానో ట్రూ గానో ఉండలేరు. అది అందరు అర్థం చేసుకోవాలి. కానీ ఆథర్ అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి ఇలాగా ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి ఇలాగా ఇక్కడ టార్చర్ చేసి రేపటి జనరేషన్ సూపర్ గా ఉండాలని చేస్తుంటాడు. కానీ ఇక్కడున్న ఈ అమ్మాయి వాళ్ళ తట్టుకోలేక వెళ్ళిపోయి ఉంటుంది. ఇది చూడగానే ఈ పిల్ల దేవుడా ఇంకా నేను ఇక్కడ నుంచి ఎస్కేప్ చేయలేనా అన్నట్టు అనుకొని బాధపడే ఆ టైంలో అక్కడ ఫుల్ గా రెడ్ కలర్ లో సైరన్ మోగుతా ఉంది. ఈ పిల్ల ఫస్ట్ భయపడతా ఉంది. దాని తర్వాత ఏం జరిగినా పర్వాలేదు, ఇక్కడి నుంచి నేను ఎస్కేప్ అవడం ఖాయం అన్నట్టు పరిగించుకుంటా వెళ్తా ఉంది. కానీ అక్కడ ఉండేదంతా వాళ్ళ కమ్యూనిటీనే. ఈ అమ్మాయి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యిందా లేదా లేకపోతే బ్రతికిందా ఏమీ తెలియకుండా అలానే ఏం చేసి ఉంటారు డైరెక్టర్. ఇదంతా మన అసంప్షనే అనమాట, మనమే ఊహించుకోవాలి ఏం జరిగి ఉంటుంది అన్నట్టు. మేబీ ఆ అమ్మాయి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయి హ్యాపీగా తన లైఫ్ తను చూసుకొని ఉంటుంది, లేకపోతే ఆ అమ్మాయి అక్కడే ఇరుక్కపోయి చాలా నానా తంత్రాలు పడి చనిపోయి ఉంటుంది. ఆ రెండిట్లో ఏ క్లైమాక్స్ ఉంటే బాగుంటుందా అని కింద కమెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే దాన్ని బట్టి ఎంతమంది చాలా మంచోలుగా ఉన్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇంకొక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.